Welcome to Yo-Yo Cine Talkies. కీర్తిరెడ్డితో విడాకులయ్యాక హీరో సుమంత్ ఇంతవరకు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కీర్తిరెడ్డి అప్పట్లోనే మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంది. ఏజ్ బార్ అవుతున్నా సుమంత్ మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. ఆ మధ్య ఓ హీరోయిన్ను పెళ్లి చేసుకుంటాడనే వార్తలు వినిపించాయి. అయినా అది జరగలేదు. ఇంతకు సుమంత్ పెళ్లి విషయంలో ఎలాంటి అభిప్రాయంతో ఉన్నాడు? కీర్తిరెడ్డి తరువాత సుమంత్ పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ హీరోయిన్ ఎవరు? తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు వాచ్ దిస్. హీరో సుమంత్ ప్రస్తుతం ఒంటరి అన్న విషయం తెలిసిందే. గతంలో తన సహనటి కీర్తిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్ తరువాత ఆమెతో విడాకులు తీసుకున్నాడు. పెళ్లి తర్వాత కీర్తిరెడ్డితో సంవత్సరం పాటు కలిసి ఉన్నాడు ఈ హీరో. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్కు వచ్చి వేరైపోయారు. అయితే విడాకుల తర్వాత కీర్తిరెడ్డి మరొక వ్యక్తిని పెళ్లాడినా సుమంత్ మాత్రం అప్పటి నుంచి తోడు లేకుండానే జీవిస్తున్నాడు. ఆ మధ్య వచ్చిన గోదావరి సినిమా సమయంలో హీరోయిన్ కమల్ని ముఖర్జీకి సుమంత్కు మధ్య ఏదో ఉందంటూ వార్తలు వినిపించాయి. కమల్నీని సుమంత్ పెళ్లి చేసుకోబోతున్నాడన్న టాక్ కూడా వినిపించింది. అయితే ఆ వార్తలు నిజం కాలేదు. ఏజ్ మీద పడుతున్నా సుమంత్ పెళ్లి మీద ధ్యాస లేకుండానే కాలం గడిపిస్తున్నాడు. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఈ హీరో ఇప్పుడు నరుడా డోనరుడా మూవీతో మళ్లీ లక్ పరీక్షించేందుకు సిద్ధమయ్యాడు. బాలీవుడ్ మూవీ విక్కీ డోనర్ కు ఇది రీమేక్ వర్షన్. ఈ సినిమాలో సుమంత్ వీర్యదాతగా కనిపిస్తాడు. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సుమంత్ కు పెళ్లిపై ప్రశ్న ఎదురైంది. ఇంకో పెళ్లి చేసుకుంటారా అంటూ మీడియా వాళ్ళు అడిగిన ప్రశ్నకు సుమంత్ స్పందిస్తూ ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉన్నానని, లైఫ్ ఇలాగే బాగుందని, ప్రస్తుతానికి పెళ్లి మాత్రం చేసుకోనని చెప్పాడు. అంటే సుమంత్ ఇక జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటాడా? అతని మాటలు చూస్తే అలాగే ఉంది మరి.